అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అక్రమాలకు అవినీతికి తావు లేకుండా ఇసుక సరఫరా చేపట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం. కుప్పంలో 4 రోజుల పర్యటన చేయనున్న నారా భువనేశ్వరి. ప్రతి మండలంలో 6 నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలు మాత్రమే. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు. సీఎం చంద్రబాబుపై జగన్ కామెంట్స్. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రతను మంటగలిపేలా కూటమి ప్రభుత్వంలో అకృత్యాలు. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్ల మీద చూపించిన ప్రేమ ఇప్పుడు ఎక్కడా? విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలెంలో ద్రోణంరాజు సత్యనారాయణకి నివాళులు. కెనడాలో గాజువాక యువకుడు అనుమానాస్పద మృతి. శోక సంద్రంలో ఫణికుమార్ తల్లిదండ్రులు. ఇసుక సరఫరా కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఎటువంటి అవినీతికి అక్రమాలకి తావు లేకుండా ప్రభుత్వం నేరుగా ఇసుక సరఫరా చేస్తుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇసుక సరఫరా కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఎటువంటి అవినీతికి అక్రమాలకి తావు లేకుండా ప్రభుత్వం నేరుగా ఇసుక సరఫరా చేస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎవరైనా నేరుగా వచ్చి టన్నుకి 1000 రూపాయలు చెల్లించి ఇసుక తీసుకుని వెళ్లవచ్చని పల్లా అన్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వంకి నష్టం వస్తున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకి నేరుగా ఇసుకను అందించడానికి వెనకడుగు వేయలేదని, దళారులను నమ్మి మోసపోవద్దని, గతంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో హైడ్రామా ఆడిందని, అర్బన్ ప్రాంతంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆలువ గాజువాక ఇసుక యార్డ్ను అందుబాటులోకి తీసుకుని వచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి, టీడీపీ గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, గాజువాక సీఐ పార్థసారథి, యార్డ్ ఇన్ఛార్జ్ నాగేంద్ర పాల్గొన్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇసుక డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఇది ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ ఒకటి గాజువాక, అలాగే ఆరులోవ, ఇంకొకటి భీమిలి. ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు, ఇసుక దొరకనటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏరియాస్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిపోస్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే కొన్ని నిబంధనలకి ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక టన్నుకి 1000 రూపాయలే. గతంలో అయితే అవి 2000, 2000 దాకా పై కూడా వెళ్ళింది, 1500, 2000. అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే 1000 రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్. కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు, భవన నిర్మాణం కాని కార్మికులు ఇబ్బంది పడకూడదు, అలాగే భవన నిర్మాణం చేసుకున్నటువంటి యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అభిష్టం మేరకే ఈ డిపోలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే, ఎందుకంటే ఇదివరకు రాయల్టీ కలెక్ట్ చేసేవారు, సేంట్రేజ్ అని చెప్పి రాయల్టీ అని చెప్పేసి ఇవి కలెక్ట్ చేసేవారు. కానీ ఆ రాయల్టీ కానీ సేంట్రేజ్ కానీ ఇవన్నీ లేకుండా ప్రజలకి, ఎందుకంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంది కనుక ఇవి నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణం కార్మికులకు కానీ వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈ డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎక్కడైనా సరే మీకు బ్లాక్ మార్కెటింగ్ అనేది అనడానికి తావు లేకుండా, ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్ మార్కెటింగ్ చేశారు అన్నా సరే మీరు మాకు చెప్పొచ్చు. కానీ ఈరోజు సప్లై ఎక్కువ అవుతుంది కనుక బ్లాక్ మార్కెట్ ఉండేటువంటి పరిస్థితి ఉండదని మేము ఆలోచన అనుకుంటున్నాం. అలాగే కొంతమంది మా దగ్గర కూడా వచ్చారు, ఎలాంటి ఎప్పటి నుంచో మేము లోడ్ తెచ్చుకొని అమ్ముకుంటున్నామండి, మా జీవితాలు కొంచెం రోడ్డు మీద పడిపోయేటట్టు ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. నమస్కారం. ఇవన్నీ కూడా ఆన్లైన్ బుకింగేనండి. ఆన్లైన్ ఇక్కడ కూడా రావచ్చు కదండి, మాన్యువల్ కూడా చేసుకోవచ్చండి. ఎవరైనా సరే ఆన్లైన్ ఇబ్బంది అనుకుంటే ఈ డిపో దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. రేట్ మాత్రం టన్నుకి 1000 రూపాయలే. ఇది రేట్ ఫిక్స్ అన్నమాట. ఇంకా మేము ఇంకా దానిపైన ట్రాన్స్పోర్టేషన్ అంతా పెట్టుకోవాలి.
ఎంతైనా బుక్ చేసుకోవచ్చండి, మీరు ప్రాబ్లం లేదు. అది కాదు, ఉచిత కాదు. ప్రభుత్వం సీనరేజ్ కానీ అదన్నీ లేకుండా తీసేది. గతంలో 450 రూపాయలు సీనరేజ్ ఉండేది, అవి లేకుండా చేసేసారు. ఇక్కడ 1000 రూపాయలు అంటే ఇక్కడికి వచ్చి తీసుకుంది ఇసుక, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు. అది 4 రోజుల పర్యటన నిమిత్తం గత రాత్రి భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు. కుప్పం చేరుకున్న భువనేశ్వరికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం గత రాత్రి భువనేశ్వరి కుప్పం చేరుకున్నారు. కుప్పం చేరుకున్న భువనేశ్వరికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నియోజకవర్గంలోని కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్నారు. ప్రతి మండలంలో భువనేశ్వరి పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఈ రోజు ఉదయం తాను బస చేసిన కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ వద్ద ప్రజల నుంచి వినతి పత్రాలను భువనమ్మ స్వీకరించారు. అనంతరం శాంతిపురంలోని కడపల్లిలో సొంత ఇల్లు నిర్మాణం జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న సీఎం సతీమణి ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఏంటో చెప్పగలరా? చెప్పండి. ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్. The same, you mean to say the same qualities? Yes ma'am. Striking qualities, okay. Chandrababu Naidu garu chala serious person. ఆయన అట్లా సీరియస్గా, I mean to say he's super focused. ఓకే, ఆ సూపర్ ఫోకస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అండ్ అండ్ లోకేష్ ఈజ్ అ వెరీ గ్రౌండెడ్. చంద్రబాబు నాయుడు గారి కొడుకని కానీ సీఎం గారి కొడుకని కానీ అది ఉండదు. అతను కూడా అతని మీద అతనికి ఆ నమ్మకం. అతను ఎప్పుడు అంటాడు, నేను అంటాను, ఐ వుడ్ లైక్ టు బి నోన్ యాజ్ లోకేష్స్ మదర్, నాట్ చంద్రబాబు నాయుడు సన్. సో అతను కూడా అదే అంటాడు, ఐ లైక్ టు షైన్ అవుట్ యాజ్ లోకేష్ అండ్ ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అండ్ ద మోస్ట్ మెయిన్ థింగ్ నా ఫ్యామిలీలో ఇస్ వీఆర్ ఆల్ వెరీ గ్రౌండెడ్. ఐ మీన్ టు సే గ్రౌండెడ్ ఇన్ సెన్స్ మాకు ఐ మీన్ వీఆర్ డౌన్ టు ఎర్త్. ఇప్పుడే చెప్పాను, డబ్బులు వస్తాయి వెళ్తాయి, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యాజ్ అ ఫ్యామిలీ మేము ఒకటే నమ్ముతాం, దట్ డిగ్నిటీ, రెస్పెక్ట్, వాట్ వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ ద పీపుల్. చివరి వరకు మాకు అదే మిగులుతుంది, డబ్బు కాదు మిగిలేది. డబ్బు ఈజ్ ఆల్వేస్ సెకండరీ ఆర్ థర్డరీ. అండ్ సో దీస్ ఆర్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల కోసం ఏం మంచి చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఆలోచన. అట్లానే లోకేష్ కూడా హీస్ ద సేమ్. హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద యూత్. అండ్ ప్రామిస్ చేసినట్టు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. సో దాని మీద హీస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీల్ బ్రింగ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తారని ఆంధ్రప్రదేశ్కి. థ్యాంక్ యూ మ్యామ్. I thought she asked about Lokesh. Oh, both. I thought you were asking about Lokesh and Chandrababu Naidu garu. I'm sorry, Amma. Nandamuri Taraka Ramarao garu kuda ayana the same. Ayana enta pedda actor aina, political leader aina kuda ayana eppudu hard working. మేము ఎప్పుడు ఆయన్ని పెరిగేటప్పుడు ఆయన ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆయన చాలా పేద కుటుంబం నుంచి పుట్టిన ఆయన. అట్లాంటి ఆయన అదే సేమ్ థింగ్, దట్ ప్రజలకి మంచి చేయాలి, పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతోనే ఆయన ఎప్పుడు ఉండేవారు. ఆ ఆలోచనతోనే మీ అందరికీ తెలుసు, కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ చాలా పథకాలు ఆయన పేదలకి తీసుకొచ్చారు. ఆయన 6 నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలు మాత్రమే. ఈవీఎంలతో గెలిచిన కూటమి నేతలు భయపడాలి. వైఎస్ జగన్ సైనికులు దేనికి భయపడరు. కూటమి ప్రభుత్వ హనీమూన్ కాలం అయిపోయింది. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న కూటమిని అందరం ఒక్కటై ఎదుర్కొంటామని మాజీ మంత్రి రోజా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు, పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం, వాళ్ళ పొలాలకి అడ్డంగా గోడలు కట్టడం, అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం, ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 గాని లేదా మిగతా వాగ్దానాలు గాని ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థమైపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమెవరూ తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ది చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ 6 అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. అధికారంలోకి వచ్చారు, హనీమూన్ పీరియడ్ కదా, 1 ఇయర్ మాకు ఇవ్వండి అంటారనే సైలెంట్ గా ఉన్నాం. కానీ రోజు రోజుకి నీతిమాలిన రాజకీయాలు మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక సహించేది లేదు. మేము మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేసినా కూడా ఒక యూనిటీగా మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజల్లో గౌరవం లేదు, అభిమానం లేదు కాబట్టే ఈరోజు సీఎల్ని, ఎంఆర్ఓల్ని, ఎంపీడీఓల్ని బెదిరించుకొని వాళ్ళని పంపించి ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారు. అసలు ఎంత సిగ్గుచేటంటే మున్సిపాలిటీల్లో రోడ్ల మీదకి వచ్చేస్తుంటే వాటిని ఎవరు కొట్టరు. రోడ్ ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది, ఇంటి ముందున్న దాన్ని కొట్టేసి కొట్టడానికి నోటీసు పాత డేట్ లో నిన్నే కొట్టారు అంటే ఆఫీసర్లు కూడా ఎంత దిగజారిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తున్నా, ఇదే విధంగా కనుక మీరు తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రెషర్ అని చెప్పి పనికి మాలిన పనులు చేస్తే మీ మీద హరాస్మెంట్. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఇలా మాఫియాలు చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. పాలకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు. మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి. ఆ లెవెల్లో బాధుడే బాధుడు. మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ 6లు, సూపర్ 7లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు, వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడిని ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, లేదా మీ నియోజకవర్గంలో ఏదైనా మీరు మైనింగ్ చేసుకోవాలన్నా, ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్పునిచ్చి ఈరోజు జరగని పరిస్థితి. ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా
పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి, పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ నెల 27వ తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా 15,000 కోట్ల రూపాయలు బాదుడే బాదుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కేవలం 6 నెలలు గడవకు మునిపే ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే, నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత, డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది. కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తూ, ఇది కూడా ఇంకా 15,000 పూర్తి బాధుడు కాదు, 6,000 కోట్ల బాధుడికే ఈ నెంబర్. ఇంకొక 9,000 కోట్ల రూపాయల బాధుడు ఈ నెల వేస్తూ ఉన్నాడు. అంటే రేపు నెల బిల్లులో ఇంకా 9,000 రూపాయల బాధుడు కూడా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో బిల్లులు చూపించి, మహిళలందరూ కూడా బిల్లులు చూపించి బిల్లులు కాలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నిరసన తెలుపుతూ. ఇలాంటి వారికి తోడుగా ఈసారి ప్రోగ్రాం నియోజకవర్గ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం. మొన్న రైతులకు సంబంధించి జిల్లా స్థాయిలో చేసినాం. ఈసారి కరెంటు బిల్లులకు సంబంధించిన ప్రొటెస్ట్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలోనే చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమం 27వ తారీఖున పార్టీ కరెంటు బిల్లుల బాదుడే బాదుడుకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం చేయబోతా ఉంది 27వ తారీఖున. మళ్ళీ 3వ తారీఖున, జనవరి 3వ తారీఖున చదువుకుంటున్న పిల్లల కోసం విద్యా దీవెన అందక, వసతి దీవెన రాక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉంది. మన హయాంలో, మన వైఎస్ఆర్సీపీ హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రతను మంటగలిపేలా కూటమి ప్రభుత్వంలో ఆకృత్యాలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమక కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా రెస్టారెంట్లు లేదా హోటళ్ళు ఉన్నాయన్నటువంటి ఎప్పుడు కూడా వినలేదు, కనలేదు. మొదటిసారిగా తిరుపతిలో అంటే మరి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని వీరదండాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో, రోజులలో తిరుపతిలోనే ఈ రకంగా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, అమ్మాయిల పట్ల అసభ్యకరమైనటువంటి చర్యలు, అమ్మాయిలతో డాన్సులు, ఈ డీజే సౌండ్లు, ఇవన్నీ కూడా తీవ్ర కలతలకు గురి చేస్తున్నాయి. ఆక్షేపించవలసినటువంటి అవసరం ఉన్నది. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆలోచించాలి. తిరుపతిలో ఒక దుష్ట సంస్కృతికి బీజాలు పడినాయి. ఈ బీజాలను వెంటనే మనం పెకలించి వేయాలా. పోలీసు అధికారులు, ముఖ్యంగా ఎస్పీ గారు, అలాగే ఎక్సైజ్ అధికారులు, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వార్త వచ్చిన తర్వాత స్పందించడం కాదు, ఇలాంటి ఏదైనా అసాంఘిక చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిఘాను పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున బ్రాందీ షాపులు విచ్చలవిడిగా తెలుస్తున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఎక్సైజ్ అధికారికి తెలుసును. ప్రతి ఎక్సైజ్ అధికారి కనుసన్నలలోనే తిరుపతిలో 7 గంటలకే ఉదయం బ్రాందీ షాపులు తెరుస్తున్నారు, 12 గంటలకు రాత్రులు మూస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపుకు ఆనుకొని ఒక బారు వెలసింది. ఆశ్చర్యంగా తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు కూడా బహిరంగంగా జరపడం ఆపేశారు. తిరుపతిలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వద్దు, ఇలాంటి కల్చర్ మనం అనుమతించకూడదు, అర్ధరాత్రులు ఈ రకంగా పిల్లలందరూ కూడా కలిసి వేడుకల పేరుతో అసభ్యకరమైనటువంటి చేష్టలు చేయకూడదు అని. అలాంటిది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా వాళ్లకు కావలసినటువంటి వ్యక్తులే
ఈ రకంగా చేయడం చంద్రబాబు గారికి తీరని మచ్చ తెచ్చినటువంటి వాళ్ళు అవుతారు. చంద్రబాబు గారు దీనిని దృష్టి సారించాలా. మీకు చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలా. అంటే మీరు చేయడం లేదు, మీ ఆదేశాలు లేవని అనుకొని నేను చెప్తున్నటువంటి మాట. మరి మీ ఆదేశానుసారమే చేస్తే ఇక దేవుడే దిక్కు. ఎందువల్లంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రతి బ్రాందీ షాపు అనుకొని ఒక బారు వెలిసింది అంటే మీకు తెలియకుండా జరుగుతోంది తతంగమంతా అంటే ఎవరు నమ్మలేనటువంటి విషయం. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అనే సామెతకు అనుగుణంగా ఉన్నాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట. తిరుపతిలో ఈ పవిత్రతను కాపాడండి, ఈ నగరం యొక్క విశిష్టతను కాపాడండి, ఇది మీ ఊరు అని మీరు రోజు చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్ల మీద చూపించిన ప్రేమ, అధికారం వచ్చిన తర్వాత ఏమైందని 7 నెలల నుంచి కొద్దిపాటి జీతం కూడా లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాలంటీర్ల సంఘం అల్లూరి జిల్లా గౌరవ అధ్యక్షులు ఆవేదన. కొయ్యూరు మండలాల ప్రాంతీయ కమిటీ సమావేశం ఈరోజు చింతపల్లిలో జరుగుతుంది. ఆ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం. వాలంటీర్లు ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కింద పనిచేసే దానికోసం పనిచేయడం అనేది జరిగింది. వారికి ఈరోజు దరిదాపు 7 నెలల నుంచి వేతనాలు లేకుండా వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారో ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. కానీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ 5,000 వేతనం చాలదు, 10,000 వేతనం ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు వాలంటీర్ల యూనియన్ గౌరవాధ్యక్షులుగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు వీరు చేస్తున్నటువంటి సేవల్ని ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుని వీరికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి ఈ రకంగా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే గనక వాలంటీర్లందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. వీరందరూ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత. అందుకని అల్లూరి జిల్లా మండలాల్లో 26, 27, 28 తారీఖుల్లో సామూహిక రిలే నిరాహార దీక్షలు చేయబోతున్నారు. దీనికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పేరు బర్ల కొండబాబు. నేను వాలంటీర్స్ యూనియన్ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధ సంఘం. ఈరోజు కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల 3 మండలాల ముఖ్య నాయకులతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చింతపల్లి కేంద్రంగా. గత ప్రభుత్వం మా వాలంటీరు శ్రమను దోచుకుంది. ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఆశ చూపించి, మేము అడగకుండానే ఆశ చూపించేసి ఈవేళ మమ్మల్ని పక్కన పెట్టేసింది. మన మంత్రులు కూడా చెప్తా ఉన్నారు, లేని బిడ్డని మేము పేరు ఎలా పెడతామని. బిడ్డ లేకుండానే మీరందరూ మాకు హామీ ఇచ్చారా 10,000? బిడ్డ లేకుండానే మీకు కొనసాగిస్తామని మీరు ఎలా ఇచ్చారు? దీన్ని పూర్తి స్థాయిగా మీరు మా యొక్క వాలంటీర్ బాధల్ని పూర్తిస్థాయిగా తీసుకొని మమ్మల్ని కొనసాగించాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉధృతంగా మేము సమ్మెలు చేసే కార్యక్రమం కూడా ఉంటాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే 7 నెలలు అయింది. మేము ఎటువంటి జీతాభత్యం లేకుండా మేము రోడ్డు పడి ఉన్నాం. కావున దీన్ని నిరసిస్తూ ఈ నెల 26, 27, 28 తేదీల్లో అల్లూరు జిల్లా మొత్తం ప్రతి మండలంలోని రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉండడం జరుగుతుంది మండల లెవెల్లో. అలాగే దీన్ని పూర్తి స్థాయిగా పట్టించుకోకపోతే మండల లెవెల్ అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మాకు నిరసనను తెలియజేస్తామని ప్రభుత్వాన్ని గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ధన్యవాదాలు. వాలంటీర్ల వెంటనే ఎన్నికల వాగ్దానాన్ని బలవంత రాజీనామాల్ని వాలంటీర్ల వెంటనే వాలంటీర్లు తిరిగి విధుల్లో తీసుకోవాలి. ఇచ్చిన హామీని అమలు చేయాలి. జీతంతో చంద్రబాబు ఇచ్చిన విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలెంలో ద్రోణం రాజు సత్యనారాయణ గారి కళ్యాణ మండపం ఆవరణలో గల ద్రోణం రాజు విగ్రహానికి నేడు జిల్లా 7వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సత్యనారాయణ గారు 92వ జయంతోత్సవాలు మరి జీవీఎంసీ 7వ వార్డు మరి ద్రోణరాజు సత్యనారాయణ గారి కళ్యాణ మండపంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి ద్రోణరాజు సత్యనారాయణ గారు
విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా అనేకమైనటువంటి పదవులు చేసి ముఖ్యంగా మధురవాడ ప్రాంతానికి ఆయన వేసినటువంటి మాస్టర్ ప్లాన్ రహదారులు కానివ్వండి, మరి ఈ ప్రాంతం ఈరోజు ఎంత అభివృద్ధి చెందుతుందంటే ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మరి ఉడా చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి బాటలే ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మరి మధురవాడ 7వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాం. జీవీఎంసీ 7వ వార్డు మధురవాడ చంద్రంపాలెం దగ్గర ఉన్న కృష్ణానగర్ లేఅవుట్లో ఉన్న ద్రోణరాజు గారి కళ్యాణ మండపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ద్రోణరాజు సత్యనారాయణ గారు ఈ ప్రాంతానికి అనేక విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ చేపట్టి ముందు చూపుతో మధురవాడ ప్రాంతాన్ని మరి ఈరోజు స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ గారు 92వ జయంతి సందర్భంగా ఈరోజు జీఎంసీ 7వ వార్డులో మధురవాడ నాయకులు అందరం కూడా రోజులకి జయంతి జరపడం జరుగుతుంది. మరి మధురవాడకి బీజం వేసిన నాయకుడు ద్రోణరాజు సత్యనారాయణ గారు. మరి అలాంటి నాయకుడు చేసిన పనులు ఈరోజు స్కూల్స్ కానివ్వండి, మధురవాడ డెవలప్మెంట్ కానీ మధురవాడ అంటే తెలియని పరిస్థితుల్లో కూడా మధురవాడ ఒకటి ఉంది అని గుర్తింపు తెచ్చిన నాయకుడు ద్రోణరాజు సత్యనారాయణ గారు. మరి అతను ఆత్మ శాంతి కోర్చాలని మనసుకి కోరుకుంటున్నాం. అందులో ముఖ్యంగా జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ, ఆ రోజు ఇక్కడ మధురవాడ ప్రాంతంలో బ్యాంకులు ఎక్కడా లేకపోతే గ్రామీణ బ్యాంకును తీసుకురావడం కానీ, అలాగే ఎండాడ క్వారీ సంబంధించి కానీ అనేకమైన కార్యక్రమాలు, అలాగే అభివృద్ధికి అయితే రోడ్లు, కాలువలు, అలాగే విద్యుత్తు అన్నీ కూడా ద్రోణరాజు సత్యనారాయణ హయాంలో మధురవాడ ప్రాంతానికి ప్రప్రథమంగా అభివృద్ధి చేయడం జరిగింది. అలాంటి నాయకుడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన స్మరించుకుంటూ ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. విశాఖ కెనడాలో గాజువాక యువకుడు అనుమానాస్పద మృతి. ఉన్నత చదువుల కోసం కెనడాకి వెళ్లిన విశాఖ యువకుడు హాస్టల్లో నిద్రిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఫణికుమార్. శోకసంద్రంలో ఫణికుమార్ తల్లిదండ్రులు. కెనడాలో గాజువాక యువకుడు అనుమానాస్పద మృతి. ఉన్నత చదువుల కోసం కెనడాకి వెళ్లిన విశాఖ యువకుడు హాస్టల్లో నిద్రిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఫణికుమార్. నిద్రలో గుండెపోటుతో యువకుడు మృతి చెందాడని తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పిన ఫణికుమార్ మిత్రులు. శోకసముద్రంలో ఫణికుమార్ తల్లిదండ్రులు. నమస్కారం అండి అందరికీ. నా పేరు పిల్లి నాగప్రసాద్ అండి. గాజువాక. మా పెద్ద అబ్బాయి పిల్లి ఫణికుమారు ఆగస్టు 21న కెనడా వెళ్ళాడు సార్. కల్గరీ అనే ఊరు చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికని 1 year ఎంఎస్ కోర్సు. తీరా మాకేమో 14వ తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని. ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే, వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలీదు, నేను ఎమర్జెన్సీ దగ్గర ఫోన్ చేశాను, అందరూ వచ్చారు, వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు, నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్. దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని కలిపేసి వెంటనే స్పందించారు సార్. బాగా ఎంపీ గారితో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. కలెక్టర్ గారిని కలిసాము సార్. కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. మీ పత్రికా రంగం కూడా స్పందించి మా అబ్బాయి బాడీని చాలా ఎంత వేగంగా ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి ఏర్పాట్లు చేయమని ప్రార్థిస్తున్నాను సార్.